క్యారెట్ స్ప్రౌట్స్ పులావ్ చేస్తున్నా అండి. ఓకే, సో వెరీ వెరీ హెల్దీ కాంబినేషన్ అనమాట. అండ్ స్ప్రౌట్స్ మనం అలాగే తినేస్తాం కదా, సో కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఫ్లేమబుల్లో ఎలా ఉంటుంది టేస్ట్ అని చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పులావ్లో మనం ఎక్కువగా వెజిటబుల్స్ యాడ్ చేస్తూ ఉంటాము, సో తను డిఫరెంట్గా యాడ్ చేస్తున్నారు కాంబినేషన్ కూడా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆసియా ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొచ్చేసిన. ఓకే, సో చక్కగా మంచి కాంబినేషన్, ఇందాకే అనుకున్నాము వెరీ హెల్దీ కాంబినేషన్ అని, క్యారెట్స్ అండ్ స్ప్రౌట్స్. పులావ్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో నేనైతే స్టవ్ ఆన్ తీసుకోండి. ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. ఓకే, సో నెక్స్ట్ బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, దాల్చిన చెక్క, సో హోల్ గరం మసాలా దినుసులు అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓకే, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది కొంచెం వేగాలి కదా. ఓకే, సో ఇంకా హాబీస్ ఏంటి అనిత గారు, ఏం చేస్తుంటారు? నేను మోడల్ స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే, ఫ్యాషన్ డిజైనర్. వావ్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్ మోడల్స్ ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చేస్తా. అండ్ పెయింటింగ్, పిల్లల్ని బాగా రెడీ చేయడం వాళ్ళకు. సో మొత్తం ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించిన అన్ని ప్యాషనేటెడ్ గా చేస్తారు. అదే ప్రొఫెషన్ కూడా? ప్రొఫెషన్ అదే నాది. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ ఎలాగో మనం అలానే తినేస్తాం కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ధనియా పొడి. ఓకే, సో ఇంకా అన్ని స్పైసెస్ వేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ గరం మసాలా. ఆల్రెడీ మిర్చి వేసినాం కాబట్టి లైట్గా. ఓకే, అండ్ దానికి తగినంత సాల్ట్. ఓకే, సో ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఏంటి మొత్తం 6 members, 4 పిల్లలు నాకు. 4 పిల్లలా? ఓ మై గాడ్. 1 అమ్మాయిలు 1 బాబు. ఓకే, బాబు చిన్నోడు అందరూ? 5 years అబ్బాయి. ఓకే, సూపర్. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అంతమందిని? కంబైన్ అంటే పెద్ద ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ మాది చాలా. ఓకే, సో జాయింట్ ఫ్యామిలీ లాగానా? మా ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ. మీదే పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో ఎలా ఏంటి మొత్తం ఇంకా ప్రిపరేషన్, కుకింగ్, అట్లా బిజినెస్ అన్ని కష్టం కదా? అన్ని చేసుకోవాలి. పిల్లలు 2 హాస్టల్లో ఉంటారు. ఓకే, అండ్ ఇంకా 2 చిన్న పిల్లలు నా దగ్గర ఉంటారు. సో వాళ్ళు ఒకరే ఇక్కడ నా దగ్గర ఉండి చూస్తారు. సో అయినా హ్యాట్స్ ఆఫ్ అండి, 4 కన్నడం అంటే అంత ఈజీ కదా, ఒకరికే అమ్మయ్య అనిపిస్తుంది అందరికి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్ని పట్టేసినట్టున్నాయి, మంచి అరోమా కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఉడికించిన బ్రౌన్ రైస్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ పుదీనా వేసేయండి. సో చాలా చాలా క్విక్గా అయిపోతుంది, చాలా ఈజీ రెసిపీ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ రెసిపీ కదా. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఇంకా సర్వ్ చేసుకుందాము. ఓకే, పులావ్ రెడీ అయింది లాస్ట్. ఓకే, పర్ఫెక్ట్.
క్యారెట్ స్ప్రౌట్స్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యారెట్ స్ప్రౌట్స్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1.5 కప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. క్యారెట్ స్ప్రౌట్స్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత స్ప్రౌట్స్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ స్ప్రౌట్స్ పులావ్ రెడీ.